ప్రమాదాల నివారణలో హెల్మెట్ వినియోగం కీలకమని జేసీఐ విశాఖ యోషా సభ్యులు పేర్కొన్నారు. గురువారం హనుమంతవాక జంక్షన్లో జేసీఐ విశాఖ యోషా టీం ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ ప్రెసిడెంట్ సాయిలక్ష్మి, జేసీఐ ట్రెజరర్ గెడ్డం నాగమణి, ప్రోగ్రామ్ డైరెక్టర్ మనోరమని మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ నష్టం తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు స్వీట్లు పంచిపెట్టి అభినందించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను వివరించి అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ నియంత్రణలో అత్యుత్తమ సేవలు అందించిన ట్రాఫిక్ సిబ్బందిని జేసీఐ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. సార్, మీకు చాక్లెట్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాం సార్. సో హెల్మెట్ కంపల్సరీ రోజు పెట్టుకోండి, లేకపోతే ఏముడు వస్తాడు. తీసుకోండి సార్, మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాను, తీసుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే అప్రిషియేట్ చేస్తున్నాం సార్. పెట్టుకోకపోతే మాత్రం ఎముడు వస్తాడు కాబట్టి రోజు కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఇస్తున్నాము. హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం ఎముడు వస్తాడు. సో రోజు మీరు కంపల్సరీ హెల్మెట్ వేర్ చేయండి బయటికి. మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, అందుకు అప్రిషియేషన్. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటది. హెల్మెట్ పెట్టుకుని చాలా మంచి పని చేస్తున్నారు. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, అందుకు అప్రిషియేట్ చేస్తున్నాము. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. మీరు హెల్మెట్ పెట్టుకున్నందుకు అప్రిషియేట్ చేసి ఇస్తున్నాం. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. వెరీ గుడ్. ఏమన్నా రెడీ అయిపోతారు, రెడీ అయిపోతారు. ఈసారి నుంచి మీరు సేఫ్ ఉండాలి, మీ ఫ్యామిలీ సేఫ్ ఉండాలి కాబట్టి వెరీ గుడ్ సార్. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. హెల్మెట్ నిరంతరం పాటించండి. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటారు. మీరు జాగ్రత్తగా మీ ఫ్యామిలీ కోసం మీరు హెల్మెట్ ధరించాలి సార్. సో హెల్మెట్ పెట్టుకోవడం కోసం మీకు చాక్లెట్ ఇస్తున్నాం సార్. సో మేము జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చామండి. నా పేరు జేసీ హెచ్ఎఫ్ సాయిలక్ష్మి. సో మాది విశాఖ, జేసీ విశాఖ యోషా అన్న లోమ్ నుంచి నేను ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. సో మేమేంటంటే హెల్మెట్ ఎవరైతే పెట్టుకోవడం లేదో వాళ్ళ కోసం ఒక అవేర్నెస్ సెక్షన్ అనేది ఇక్కడ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాం. సో అంటే మనం చూసేది వేరు, అంటే విన్నది వేరు, కళ్ళతో చూసేది వేరు. సో మేము రియల్గా చూపించాలని ఎముడి క్యారెక్టర్ ఇంకా ఇక్కడ పెట్టేసి ఈయన్ని నించుని పెట్టి, అంటే మేము ఇది రియల్గా ఇలా మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీ ఫ్యామిలీ ఎంత మిమ్మల్ని మిస్ అవుతుంది, ఇంటికి అంటే ఎంత సేఫ్గా రావాలని వాళ్ళు ఎన్ని పూజలు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ఒక హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీ ఫ్యామిలీ ఎంత రోడ్డు మీద పడుతుందో రియల్గా మేము చూపించాలని ఈ ఎముడి క్యారెక్టర్ ఇంకా ఇక్కడ ఈరోజు చేయించి మేము ఇక్కడ హనుమంతవాక జంక్షన్లో చేయడం జరుగుతుంది. సో దీనికి మా యోషా టీం నుంచి మా మెంబర్స్ అందరూ ఫుల్గా సపోర్ట్ చేసి అందరు సపోర్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి రాఖీ కట్టి ఒక అన్నదమ్ముడికి ఒక సిస్టర్ ఒక మెసేజ్ ఇస్తుంది. ఏంటంటే మీరు పెట్టుకోకపోవడం వల్ల మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారని చెప్పి ఒక సిస్టర్గా, అంటే నార్మల్ పర్సన్గా చెప్పింది వేరు, ఒక సిస్టర్గా చెప్పింది వేరు. కాబట్టి మేము యాజ్ ఒక సిస్టర్గా వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నాము, రాఖీ కట్టుకోండి అనేసి అని చెప్పి. ఒక బ్రదర్కి మేము ఎలా ఇచ్చేస్తామో అలా రాఖీ కట్టి మేము ఆ బ్రదర్ని చెప్తాము, సేఫ్గా మీరు హెల్మెట్ పెట్టుకొని మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు గడ్డం నాగమణి. నేను జేసీఐ విశాఖ యోషా టీంలో ట్రెజరర్గా ఉన్నాను. మా ప్రెసిడెంట్ అయిన సాయిలక్ష్మి గారు మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అండ్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ మొత్తం అవేర్నెస్ కోసం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలనే నినాదంతో ఇది చేశారు. సో ఇప్పటివరకు ఆవిడ చెప్పారు. నేను ఇందులో రోల్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేని వాళ్ళందరికీ నేను ఈ రాఖీలు కట్టి అన్న తప్పకుండా హెల్మెట్ పెట్టుకునే రోజు అని చెప్పి నేను ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ అండి. ఈరోజు జేసీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హనుమంతవాక జంక్షన్లో
రోడ్ సేఫ్టీ పైన అవగాహన అనేది చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ప్రైమరీగా మనం రోడ్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జంక్షన్లో ఎవరైతే హెల్మెట్స్ వేసుకున్నారో వాళ్ళందరికీ వీళ్ళు సంస్థ తరపున చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగైతే ఎవరైతే హెల్మెట్స్ వేసుకోలేదో వాళ్ళు సంయుక్తంగా లేని వారికి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. ఒక యాక్సిడెంట్ జరిగితే మీకు ఏదో చిన్న చిన్న ఇంజురీస్ జరగడం కాదు, ఒక యాక్సిడెంట్ జరిగితే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు ఒక చిన్న మేజర్ ఇంజరీ జరిగినా కొన్ని నెలల పాటు మీరు బెడ్ రిడన్లో ఉండాలి. మీ మీద ఆధారపడిన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు డెత్లు కూడా జరగవచ్చు. మ్యాక్సిమం హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ డెత్లు జరుగుతున్నాయి. దాని మీద వీళ్ళు ట్రాఫిక్ పోలీస్ మేము కంబైన్డ్గా అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు జేసీ ఆధ్వర్యంలో ఇంకా బెటర్గా ఇంకా మంచి ఈ సర్వీస్ ఓరియంటెడ్గా కంబైన్డ్గా ఏదైనా గ్యాదరింగ్ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ మీద ఇంకా అవేర్నెస్ పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.